ఫ్రెండ్స్, ప్రో కబడ్డీ సీజన్ 11లో తెలుగు టైటాన్స్ టీం అయితే తమ ఆఖరి మ్యాచ్ అయితే పునేరి పల్టన్స్ టీంతోనైతే ఆడబోతుంది. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, మన తెలుగు టైటాన్స్ టీంకి ప్లే ఆఫ్స్ ఛాన్సెస్ ఉన్నాయా లేవా అనేది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకోబోతున్నాం. నిజంగా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 11 ఫెంటాస్టిక్ అప్డేట్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ బటన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇంకోరని ఈ వీడియోకి లైక్ చెప్తే లైక్ చేయండి. తెలుగు టైటాన్స్ అయితే తమ లాస్ట్ మ్యాచ్లో ఎలాగో గెలవాలని అయితే చూస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ మనకైతే చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాచ్ గెలిస్తే ఒకవేళ జైపూర్ పింక్ ప్యాంథర్స్ గనక రెండు మ్యాచ్లు ఓడిపోతే అప్పుడు మన తెలుగు టైటాన్స్ టీంకి అయితే ప్లే ఆఫ్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. కానీ ఈ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ అయితే పక్కగా ఒక ప్లాన్తోనైతే రావాలి. ఫ్రెండ్స్, ఎటు చేసినా ఈ మ్యాచ్లో పక్కగా తెలుగు టైటాన్స్ టీం అయితే గెలవాలి. ఫ్రెండ్స్, మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ మ్యాచ్లో గెలవాలంటే మాత్రం వాళ్ళ రైడర్స్ని అయితే మనం ఆపాలి. వాళ్ళ డిఫెన్స్ అయితే అంతగా ఏం లేదు. ఒకవేళ చూసుకుంటే ఆ గౌరవ్ ఖత్రీని ఒక్కరిని చెక్ చేసుకుంటే పర్లేదు. ఫ్రెండ్స్, మన తెలుగు టైటాన్స్ టీం అయితే ఈ మ్యాచ్లో గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ సీజన్లో మాత్రం మన తెలుగు టైటాన్స్ అయితే ఇంత కష్టపడి ప్లే ఆఫ్స్కి రాకుండా అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇదైతే నిజంగా ప్రతి ఒక్క ఫ్యాన్స్కి అయితే బాధ కలిగించే అంశం. ముఖ్యంగా నాకైతే 2 రోజులు కూడా ఎట్లనో ఉంది. ఫ్రెండ్స్, ఏది ఏమైనా మన తెలుగు టైటాన్స్ టీం అయితే నెక్స్ట్ గట్టిగా కంబ్యాక్ ఇస్తే మాత్రం ఇక కథ వేరుంటుంది అనమాట. ఫ్రెండ్స్, త్వరలో ప్రో కబడ్డీ సీజన్ 12కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ బటన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, మరి ఈ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ టీం గెలుస్తుందా, పునేరి పల్టన్స్ గెలుస్తుందా అనేది మాత్రం మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటా మీ విజయ్ సైనింగ్ ఆఫ్.